శ్రీ దక్షిణముఖనంది తీర్థ కళ్యాణ క్షేత్రం మల్లేశ్వరం, బెంగళూరు. ఈ దేవస్థానం 7,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నదని స్థానికులు నమ్ముతారు. ఇది కాలచక్రానికి తట్టుకుని నిలబడిన పవిత్ర తీర్థక్షేత్రం. ఆలయంలోకి అడుగు పెడుతూనే మనకి ఒక బృహత్తరమైన నంది విగ్రహం కనిపిస్తుంది. విశేషమేమిటంటే ఈ నంది దక్షిణ దిశను అభిముఖంగా చూసి ఉంటుంది. అందుకే దీనికి దక్షిణముఖ నంది అని పేరు. నంది విగ్రహం నుండి నిరంతరంగా స్వచ్ఛమైన జలధార వస్తుంటుంది. జలధార రహస్యం శాస్త్రీయంగా చెప్పాలంటే ఇది ప్రాచీన కాలంలో నిర్మించిన ఒక నదీ వ్యవస్థతో సంబంధముంది. కళ్యాణి తీర్థం జలధార కింద భారీగా విస్తరించిన ఒక తీర్థం పుష్కరిణి ఉంది. భక్తులు ఆ తీర్థంలో పుణ్యస్నానం చేస్తారు. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన పాప విమోచనం కలుగుతుందని. నంది విగ్రహం దాటి ముందుకు వెళితే శివలింగం దర్శించవచ్చు. దీది చాలా శక్తివంతమైన దేవాలయంగా భావించబడుతుంది. లింగం దగ్గర శాంతంగా ధ్యానం చేస్తూ కూర్చోవడం వల్ల ఆత్మకు ఎంతో శాంతి కలుగుతుంది. విశేష విశ్వాసాలు ఇక్కడ దేవుని దర్శనం వల్ల ధన, ఆరోగ్య మరియు కుటుంబ ఆనందం చేకూరుతుందని నమ్మకం. ప్రతి మంగళవారం, సోమవారం రోజుల్లో భక్తులు ఎక్కువగా రద్దీగా వస్తారు. మల్లేశ్వరం వెళ్లినప్పుడు తప్పకుండా శ్రీ దక్షిణముఖనంది తీర్థ కళ్యాణ దేవాలయాన్ని దర్శించండి. మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఇలాంటి మహిమగల ఆలయాల గురించి తెలుసుకునేందుకు దయచేసి అభయ సనాతన సేన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.